వెల్కమ్ టు వినోస్టర్ సర్కిల్. ఈరోజు జరిగినటువంటి మే 20 సీజన్లో వచ్చినట్టు క్వశ్చన్లు. ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు సైకాలజీలో క్వశ్చను పెరుగుదల వికాసం నుంచి క్వశ్చన్ అడిగారంటండి. పెరుగుదల అని చెప్పేసి వికాసం అంటే ఏమిటి, తర్వాత గుండి పెరుగుదల లోపల ఉన్న పెరుగుదలకి వికాసంలో ఒక భాగం అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోల్బర్గ్లో ఉన్నటువంటి దశల గురించి అడిగారంట అండి. కోల్బర్గ్లో దశలు అని చెప్పేసి ఎక్కడ అని చెప్పేసి అడిగారంట. అది చూసుకుందాం ఒకసారి. దాంట్లో మనము కోల్బర్గ్లో ఉన్నటువంటి ఏ దశ దేనికి సంబంధించి అని చేసి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టీఈ 2009 సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఇది దాంట్లో ఆర్టీఈ 2009 అంటే స్కూల్ యొక్క సంబంధించిన వాటిలో ఏమి సంబంధించి అని చెప్పేసి అడిగారంట ఆర్టీఐ టాపిక్ గురించి. తర్వాత కొండి ఎన్సిఎఫ్ 2005 గురించి అడిగారంట, అదొక టాపిక్ ఇచ్చారంట. తర్వాత కొండి డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారంట. అంటే మ్యాథమెటిక్స్లో పార్ట్లో పిల్లవానికి ప్రాబ్లమేటిక్ ఉంటే ఏదని చెప్పేసి డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైగట్స్కి గురించి క్వశ్చన్ ఒకటి అడిగారంట సైకాలజీలో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంగ్లీష్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వర్బ్ ఫామ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారంట. పారాగ్రాఫ్ క్వశ్చన్ అయితే చాలా ఈజీగా అడిగారంటండి. ఆర్టికల్స్ కూడా సరే సంబంధించి చాలా ఈజీగా చేయవచ్చంట. పేపరు ఓవరాల్గా మనకు ఇంగ్లీష్ ప్యాటర్న్లో చాలా ఈజీగానే ఉందని పేపర్ చెప్పారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలుగులో మనకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న సంబంధించి క్వశ్చన్లు అడిగారంట. దాంట్లో ఒకటి పద్యం ఇచ్చి ఇది ఎవరు రచించినారని చెప్పేసి అడిగారంట. అర్థాలు గురించి అడిగారంట, అర్థాలు, నానర్థాలు. ఒకటి జాతీయము, పొడుపు కథలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట అండి. మనకు సంబంధించి దీంట్లో అర్థాలకు సంబంధించిన ఒలి అనగానే ఏమని అడిగారంట, ఒకటి అర్థము. తర్వాత కొండి థర్డ్ వన్ చూసుకున్నట్టంటే గద్యం, పద్యం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చారంట. గద్యంలో వచ్చేసి ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్లు చేయొచ్చు అంటండి మనము. ఎందుకంటే పద్యం కూడా సరే అంత డిఫికల్ట్గా ఏం లేదంట. ఓవరాల్గా చూసుకుంటే మనకు ప్రీవియస్ పేపర్స్తో చూసుకుంటే ఈ పేపర్ చాలా ఈజీగానే ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మ్యాథ్స్లో సంబంధించిన క్వశ్చన్లు చూసుకున్నట్టయితే నిష్పత్తి అనుపాతంలో సంబంధించి 2 క్వశ్చన్లు అడిగారంటండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే బారువడ్డీ సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే త్రికోణమితిలో 2 క్వశ్చన్లు అడిగారంట. ఆ త్రికోణమితిలో ఎలాంటి క్వశ్చన్లు అంటే ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది. టేబుల్ సంబంధించి ఎదుటి భుజంపై కర్ణము, ఆసన్న భుజంపై కర్ణం ఇట్లాంటి క్వశ్చన్లు అడిగారంట. వాటి మీద ఒక టేబుల్ మీద చూసుకోండి, దాంట్లో మనకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్షేత్రమితి అడిగారంట. క్షేత్రమితిలో క్వశ్చన్లు ఎట్లాంటి వచ్చేసి దీర్ఘచతురస్రం ఇచ్చి, వైశాల్యం ఇచ్చి, తర్వాత కొండి దాని యొక్క పొడవు ఎంత, తర్వాత కొండి మధ్యలో ఉన్నటువంటి భాగానికి సంబంధించిన ఖాళీ ప్రదేశం వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగారంట. ఒకటి సగటు క్వశ్చన్ అడిగారంట. సగటు క్వశ్చన్ ఎలాంటిదంటే కొన్ని సంబంధించిన అంటే ఒక టేబుల్లో మనకు కాకుండా ఒక ఈక్వేషన్ పార్ట్ లాగా ఇచ్చి రాసుల మొత్తంపై రాసుల సంఘం సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారంట. సూక్ష్మీకరించిన సింప్లిఫికేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట. జామెట్రీలో కూడా సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట. ఒక ఆయన నుండి సిమెట్రీ అని చెప్పేసి సిమెట్రీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు సార్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు సైన్స్లో పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏదని చెప్పేసి ఒకటి అడిగారంట. నెక్స్ట్ వన్ నుంచి ఫిజిక్స్లో కండరాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగారంట అండి. కండరాలు అంటే ఇప్పుడు స్పర్శ కండరాలు, క్షేత్ర బలాలకు సంబంధించిన కండరాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగారంట. ఎముకలకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఒక క్వశ్చన్ అడిగారని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మెథడాలజీ అండి. మెథడాలజీలో బార్ గ్రాఫ్స్ సంబంధించి భిన్నాల చట్రము, నెపియర్ పట్టీలు, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతున్నారంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు భిన్నాల చట్రం, ఇవి బార్ గ్రాఫ్స్, వీటి మీద మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు చూసుకోండి ఒకసారి, వాటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాఠ్య ప్రణాళిక సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు అంటండి. పాఠ్య ప్రణాళిక సంబంధించి ఒకసారి చూసుకోండి, కరికులంకి సంబంధించి మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఉండి బోధనా పద్ధతులు అడుగుతున్నారంట. బోధనా పద్ధతులకు సంబంధించి అగమన నిగమన పద్ధతి, తర్వాత ఉండి మనకు విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు మ్యాథ్స్లో చూసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకొకటి ఎవాల్యుయేషన్లో కూడా సరే ఒక క్వశ్చన్ అడిగారంట అండి. ఎవాల్యుయేషన్లో సార్ ఒక క్వశ్చన్ అడిగారు, అదంత ఐడియా లేదని చెప్పేసి చెప్పారు. ఎవాల్యుయేషన్లో కూడా సరే మూల్యాంకనం సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. దాంట్లో మనకు సంబంధించి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ కానీ సరే, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ కానీ సరే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది, వాటిని అడగవచ్చు. ఇంకోటి తెలుగు మెథడాలజీలకు సంబంధించి ఫస్ట్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్లు అడిగారంట అండి. ఫస్ట్ సంబంధించి అంటే ఇప్పుడు వాదాలు ఉన్నాయి కదా, వాదాల నుంచి ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు తెలుగులో ఇంకా మనకు ఇవి ఉన్నాయి కదండి, ఇవి మన సమస్వేగరాహిత్యము, తర్వాత కొండి అచ్చులు సంబంధించి, తర్వాత కొండి ఒకటి తెలుగులో ఇంకా వర్ణమాలకు సంబంధించిన క్వశ్చన్లు అడిగారంట. ఇంగ్లీష్లో మెథడాలజీ కూడా సరే ఫస్ట్ చాప్టరు, తర్వాత కొండి ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఎస్వైఎస్ అప్రోచెస్ ఇట్లాంటి ఉన్నాయి, దాని గురించి కూడా క్వశ్చన్లు అడిగారంట. వాటిని కొద్దిగా చూసుకుంటే మనకి సరిపోతుందండి.
ఇప్పుడున్న వాళ్ళ క్వశ్చన్ చూసుకోండి, రేపు పొద్దున వాళ్ళకు కూడా సరే వాళ్ళు ఇంకెక్కడెక్కడ ప్యాంట్ ఆఫ్ అంటే మామూలుగా ప్యాటర్న్స్ నుంచి ఎక్కడెక్కడ ఏ ప్యాటర్న్ నుంచి ఎక్కడెక్కడ అడుగుతుండే ఎక్కడ నుంచి మనకు ఏ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ చేయాలని సంబంధించి మనం చూసుకుంటే మనం దానికి సంబంధించిన ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను ఇలానే క్వశ్చన్స్ రెడీ చేసి ప్రిపేర్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. మన ఛానల్ మీకు ఇంకా మీతో పాటు ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మినిట్ టు మినిట్ నేను అప్డేట్ ఇస్తాను. దానిలో వచ్చిన సంబంధించిన క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు, మళ్ళీ ఇంకెక్కడ పాయింట్ ఆఫ్లో చదవాలని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియోని చూడండి. మీకు ఒక పాయింట్ ఆఫ్లో చూసుకుంటే కొద్దిగా ఇంకా ఏమైనా టైం ఉంటే చూసుకొని వెళ్ళిపోండి. ఎక్కువసేపు అయితే టైం వేస్ట్ చేసుకోకండి. టైం ఎందుకంటే 2 గంటలకు ఎగ్జామ్ అంటే 1:45 గేట్ క్లోజ్ చేస్తారంట, కాబట్టి వీడియో చూసుకుంటూ ఉండి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మీకు కొద్దిగా ఒక ఓవర్ వ్యూ వస్తుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈవినింగ్ ఎగ్జామ్ వాళ్ళు ఎక్కడెక్కడ క్వశ్చన్లు అడుగుతున్నా అంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్కి మనకి యూజ్ అవ్వచ్చు. నేను ఈవినింగ్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ అయిపోగానే ఆ ఎగ్జామ్కి సంబంధించిన కూడా వీడియో పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.